ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద ప్రవాహంతో పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీ అతలాకుతలమైంది. కోనవరం శబరి గోదావరి సంగమం దగ్గర వరద 3వ ప్రమాద హెచ్చరికను దాటి 48 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. కోనవరం శబరి బ్రిడ్జిని ఆనుకుని ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుండటంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. చింతూరు మండలం సోకిలేరు కాజ్వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కోనవరం మండలం కొండరాజుపేట కాజ్వేపైకి కూడా వరద చేరింది. కోనవరం భద్రాచలం ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. దీంతో ఏజెన్సీలోని 50కి పైగా గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. ముప్పు ఉన్నటువంటి ఉదయభాస్కర్ కాలనీ వాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మొత్తం 35,000 కుటుంబాలను గుర్తించి వారి కోసం 150 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక సహాయక చర్యల కోసం 32 బోట్స్ ను అధికారులు సిద్ధం చేశారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్లను అందుబాటులో ఉంచి రెస్క్యూను వేగవంతం చేశారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ విఆర్పురం మండలంలోనే ఉండి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ ముంపు గ్రామాల ప్రజలకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు. నుంచి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉన్నాము. అండ్ 24/7 మనకు చింతూరులో కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం. అలాగే తహసీల్దార్ ఆఫీసులో కూడా కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఒక్క అధికారికి కూడా చాలా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో మనకి 189 హ్యాబిటేషన్స్ మనం ఐడెంటిఫై చేసాము. అంటే సుమారుగా 34,000 కుటుంబాలు మనకి మాక్సిమం ఫ్లడ్ లెవెల్ 2022లో ఒకవేళ ఫ్లడ్ వచ్చినటువంటి మళ్ళీ ఫ్లడ్ పరిస్థితులు ఒకవేళ ఎదురైతే అంత ప్రకృతిలో మనకి ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఆబ్వియస్ గా మనకి ఉన్నటువంటి ఫస్ట్ లెవెల్ కి కొన్ని, సెకండ్ లెవెల్ కి కొన్ని 60 అడుగుల వరకు వస్తాయి, కొన్ని 65 అడుగులకు వస్తే కొన్ని. నేను ప్రతిదీ మ్యాప్ చేసుకుని ఉన్నాం. ఓవరాల్ గా జిల్లాలో 150 రిలీఫ్ సెంటర్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.